ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శి గోళ్ళ శాంతిబాబు గారు అయితే ఉన్నారు. చెప్పండి శాంతిబాబు గారు, అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తి షర్మిల గారు రోడ్డు ఎక్కారని చెప్పేసి ఆయన గొంతు చించుకొని నీకు దమ్ముందా, అసలు శాస్త్రి అని షర్మిల శాస్త్రి అని రకరకాల అభియోగాలతో ఒక ఆడ మనిషిని పట్టుకొని ఆ విధంగా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడడాన్ని ఎలా చూస్తారు మీరు? అసలు లేడీస్ని అనేది ఆ మాట అనకూడదు. దమ్ముందా అనే మాట ఎవరిని అనాలి? అతను అనాలంటే ఎవరన్నా మాలాంటి వాళ్ళం ఎవరిలాంటి వాళ్ళం అనాలి, కానీ లేడీస్ని అయితే అనకూడదు. మరి అతను ఏ పార్టీకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేస్తే ఆ తప్పుడు వ్యవహారాల్లో సగం పాత్ర బోరుగడ్డ అనిల్కి ఉంది. అది ఎందుకు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి పదే పదే మాట్లాడడం, ఒక ఆడ మనిషి మీద ఆ రకమైన దుష్ప్రచారం చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే తెలంగాణలో పార్టీ పెట్టింది, అక్కడేం ఒరగబెట్టలేకపోయింది, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడేం సాధిస్తుంది, ఇక్కడేం చేస్తుంది అన్నట్టుగా కూడా ఆమె మీద వ్యతిరేకంగా ఆమె గురించి చండాలంగా మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఈ బోరుగడ్డ అనిల్ అనే అతను ఏ పార్టీకి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడి దగ్గర ఒక చెంచాగాడు. ఏంటి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు అలా మాట్లాడడం, లేడీస్ని మాట్లాడడం కాదు. షర్మిల గారి గురించి ఏం తెలుసని అతనికి ఏమన్నా తెలుసా? పోనీ ఆమె ఏమన్నా తప్పుడు వీళ్ళలాగా ఏమన్నా తప్పుడు వ్యవహారాలు ఏమైనా చేసిందా? లేదుగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు పనిచేశాడు కాబట్టి అవకాశం ఆమెకు వచ్చింది కాబట్టి ఆమెకి ఇచ్చారు. అది చంద్రబాబు మీద మళ్ళా షర్మిల మీద కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబుకి ఏమో మతి భ్రమించింది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా రకరకాల కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కొడాలి నాని. ప్రధానంగా అతని భవిష్యత్తు అండి, గుడివేళ రేపు గెలుస్తాడా గెలవడా అనేది పక్కన పెడితే ఎందుకు రాజకీయంగా ఎంత దిగజారి మాట్లాడుతున్నాడు అంటే మీరేం చెప్తారు? ఈ కొడాలి నాని అనే అతను ఏ పార్టీలో నుంచి వచ్చాడండి? ఏ పార్టీలో గెలిచాడు? ఎన్టీఆర్ పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజున ఇదే ఎన్టీఆర్ పార్టీని తిడుతున్నాడంటే, తెలుగుదేశం పార్టీని తిడుతున్నాడంటే అతను తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి చండాలుడాడు కొడాలి నాని అనేవాడు. అంటే నాకు తెలుగుదేశం పార్టీ ఏం సీట్ ఇవ్వలేదు అన్న, ఎన్టీ రామారావు గారు వాళ్ళ మనవడు జూనియర్ ఎన్టీఆర్ సీట్ ఇచ్చారు, వాళ్ళని నేను పొరపాటును కూడా ఒక్క మాట కూడా అన్నను, నమ్మించి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అనే వ్యక్తి అనే అతని మీదే కామెంట్స్ చేస్తున్నాడు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నమ్మించి వెన్నుపోటు పొడిచాడు అన్నప్పుడు మరి సీట్ ఎవరిచ్చారండి? చంద్రబాబు గారు ఇవ్వబడ్డాగా టీడీపీలో గెలిచింది అతను. అప్పుడు తెలీదా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన అతని దగ్గరికి మనం వెళ్ళామని అప్పుడు తెలీదు అతనికి. అంటే ఇప్పుడు వైసీపీలో చేరగానే జగన్మోహన్ రెడ్డి ఏదో దొంగలకు తాళాలు ఇచ్చినట్టుగా ఇలాగేదో మంత్రి పదవి ఇచ్చేసరికి అది వాయిస్ పెరుగుతుంది. రేపు 2024లో గుడివేళలో వాడిని పంపించేస్తారు ఇంటికి గ్యారంటీగా. పదవి కోసమే షర్మిల ఈ రకంగా మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేస్తుంది అన్నట్టుగా కూడా ఈ రోజున ఆయన మాట్లాడారు. ఎలా చూడొచ్చు అంటారు? పదవి కోసమే షర్మిల ఈ తహతహలు ఈ మెలమెలలు ఆడుతుందా అంటే మీరేం చెప్తారు? పదవి కోసం అయితే కాదు ఆమె. ఇతను జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని బయట పెట్టడానికి చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారితో పాటు షర్మిల గారు కూడా యాడ్ అయ్యారు. అది పవన్ కళ్యాణ్ గురించి రాజకీయాలకు ఫిట్ అంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ హిట్టా అన్ఫిట్ అంటే ఓ లెక్కలో చెప్పాలంటే హిట్టే. టీడీపీతో పొత్తు పెట్టుకుని టీడీపీని మనం గెలిపించాలి. టీడీపీ అనే కాదు, ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల జనాల్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వచ్చాడు. అంటే ఆయన ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీగానే మేము పరిగణిస్తామని చెప్పేసి వైసీపీ ఒక పక్క అంటుంది. ప్యాకేజీ తీసుకొని పనిచేస్తాడు. పవన్ కళ్యాణ్ ఎంత పని చేసినా సరే ఫైనల్గా ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబుని కూర్చోబెట్టడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా అని చెప్పేసి అధికార పార్టీ మాట్లాడుతుంది. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? ప్యాకేజీ తీసుకోవడం వీళ్ళు చూసారంట అండి. వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా పవన్ కళ్యాణ్కి ప్యాకేజీ? చంద్రబాబు గారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తెచ్చి పవన్ కళ్యాణ్కి ఇచ్చారా? అవన్నీ ఉట్టి మాటలు, బురద చల్లడం కోసం ఏదో మాట్లాడుతున్నారు. అదంతా కరెక్ట్ కాదు. 2 నెలల్లో మళ్ళీ 175 కైవసం చేసుకోబోనుందా వైసీపీ అంటే మీరేం చెప్తారు? వాళ్ళకి 2 నెలల్లో ఈ ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయే టైం దగ్గర పడింది.
175కి 175 కాదు 65 కూడా రావాలకి. ఓకే. ఈ దెబ్బతో మూటములు చదువుకొని వెళ్ళిపోవడం మనం చూశారనుకుంటా వాట్సాప్లో. కొడాలి నాని ఏంటి అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి తట్టబుట్ట ఏమున్నది ఎక్కువ అని చెప్పి టైటిల్ పెట్టారు చూసావా. ఇంక వెళ్ళిపోవడం మూటములు చదువుకొని. ఫైనల్గా ముఖ్యమంత్రి గారు పోస్టర్లు అయితే విచ్చలవిడిగా వెలుస్తున్నాయి సిద్ధం అని చెప్పేసి. వైసీపీ సిద్ధం అంటుంది, మరి టీడీపీ మీరేమంటారు? వైసీపీ సిద్ధం అంటే వైసీపీకి ఏముందని సిద్ధం అంటారంటే జనాల్లో సిద్ధం అంటానికి ఏమి లేదు. జనాలంతా కూడా తెలివి మీరిపోయారు ఇప్పుడు. ఎందుకంటే ఆడు పెట్టిన కష్టాలు, వైసీపీ వాళ్ళు పెట్టిన కష్టాలు బాధలు అనుభవించి వీళ్ళు కూడా సై అంటున్నారు. అది